యాహ్! మంచి సినిమాల్ని తీస్తారు. మంచి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తారు. అది మీ వృత్తి సార్. అలాంటిది ఒక సినిమాకి ఇష్యూ వస్తే కూడా దాన్ని సాల్వ్ చేయటం మీ ప్రవృత్తి. ఇప్పుడు ఆన్‌గోయింగ్ డిస్ప్యూట్ ఒకటవుతుంది. అవును. అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎవరు అవును. ఎంకరేజ్ చేయలేదు. హ్మ్. ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుందని చెప్పేసి అంటారు. నో వాటెవర్ అందుకని లేట్ అయింది. ఐ యాహ్! వాస్ డూయింగ్ సంథింగ్ యెస్ దేర్. సార్. ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. అంటే ఎరోస్‌తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్‌గా సాల్వ్ అవ్వడానికి అంటే ఏంటి సార్ అంటే మీ ఈ కాదమ్మా, సీ దోస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. దే షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ది ఓపెన్. సీ అన్ఫార్చునేట్గా ద బిజినెస్ పార్ట్ ఈస్ గోయింగ్ టూ మచ్ టు ద స్ట్రీట్. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్. దట్స్ ఇట్. వై ఆర్ వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్? అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు యెస్. ఉండేవి. ఇది వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని వి చెప్పి విష్ వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే. రైట్ సార్. డన్. సార్ అంటే మీరు జనరేషన్ మారుతుంది కదా, మీరు కూడా మారిపోతున్నారు అసలుకి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్. అడగడు. అదే సార్, అసలు అంటే మీ ఈ బ్యానర్లు ఇలాంటి సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయము అబ్బాయి, ఎందుకంటే ఒక ఒక థాట్తో ఉంటారు. కాకపోతే మీరు మారిపోయి మొత్తం కూడా ఇలాంటి ఎలా సార్ అప్డేట్ ఇలా ఇది కొత్త వాళ్ళతో? అంటే ఇప్పుడు వీఆర్ ఇన్ ద నాకేంటంటే పర్సనల్లీ ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫిలిమ్స్. ఒక సినిమా చూస్తే నాకు నచ్చుతుందా నచ్చటం లేదా, ఇది రిలీజ్ కాకముందు చూడాలా, రివ్యూలు రాకముందు చూడాలా, అది చూస్తే నాకు నచ్చిందా నచ్చలేదా, అలానే చూసి నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు పెళ్లి చూపులు చూసా, అది చాలా ఆఫీసులకి వెళ్ళింది. ఆ కథ కూడా నాకు తెలుసు. చాలామంది రిజెక్ట్ చేశారు. క్యాజువల్గా తరుణ్ ఒక రోజు వచ్చి ట్రైలర్ చూపెట్టాడు. అవి షాక్. అమ్మని అమ్మ ఇదైతే చాలా బాగుంది అనుకున్నాను. చూసి తర్వాత సినిమా చూసి తీసుకున్నాం. కేర్ ఆఫ్ కంచరపాలెం ఇదే థియేటర్లో మా వెంకట సిద్ధారెడ్డి సార్ ఓ సినిమా బాగుంది సార్ వెళ్ళి చూడండి సార్ అంటే చూశాను, బాగుండింది. లైక్ దట్ దీస్ పీపుల్ దే మేడ్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం. బాగుంది, చూశాను. ఇప్పుడు వి విష్ ఇట్ రన్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ టు రన్. దట్స్ ఆల్. చాలా తక్కువ టైం ఉంది కదా, మరి ఇప్పుడు మీరు ఎలా చేయబోతున్నారు? అంటే ప్రమోషన్స్కి వీళ్ళకి ఎలా హెల్పింగ్ ఏంటి అసలు? అంటే మనం వాళ్ళే చేసుకుంటారు. మా ప్రమోషన్స్ ట్రైలర్ వాళ్ళే కట్ చేస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. సి టైమ్స్ ఆర్ చేంజింగ్. సి ద విండో ఆఫ్ సినిమా ఇస్ రెడ్యూసింగ్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ హెవ్ కమ్. They have made a good film. The director Varun also has done. They've done a very different kind of product. Wacky style of filmmaking, which is not seen regularly. దీంట్లో ఉంటుంది. అది సూనర్ మెనీ ఫిల్మ్స్ విల్ కమ్ లైక్ దట్. సో అందుకని సార్ ఆల్సో ఇఫ్ ఐ మై ఆన్సర్, ఐమ్ సారీ టు ఇంటరప్ట్. ఎలా సపోర్ట్ చేస్తారన్నారు కదా సార్, నిన్న రాత్రి 2:00కి తీసుకున్న డెసిషన్ సార్. నేను ఒక హీరోగా నేను చాలా చిన్నవాడిని, ఇంత పెద్ద సంస్థకి నేను రాత్రి 2ంటికి డెసిషన్ తీసుకుని మా ప్రొడక్షన్ గ్రూప్లో పెట్టి నాకు రేపు ప్రెస్ మీట్ కావాలి ప్లీజ్ అని ఒక మాట అంటే, సురేష్ సార్కి రాత్రి 2ంటికి అంటే కన్ఫర్మ్ చేసి, సురేష్ సార్ స్కెడ్యూల్ ఏదో తెలియదు కానీ సో రాత్రి నేను 2కి తీసుకున్న డెసిషన్ మొత్తం టీం అందరు ఎలా అయినాయి ఈ టైంకి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. అంతకు మించిన సపోర్ట్ ఇంకేం అక్కర్లేదు. సో యా, దట్స్ ద సపోర్ట్ సురేష్ బాబు గారు అండ్ రానా అన్నారు గివింగ్ అస్. ఆడియన్స్ థియేటర్ రావడానికి ఈ మధ్య కొంతమంది అంటే నిర్మాతలు టికెట్ రేట్స్ కొద్దిగా తగ్గించుకొని ఆడియన్స్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ఏమన్నా ప్లానింగ్ ఎట్లా థియేటర్ రావడానికి? మా జగదీష్ వాళ్ళు కూర్చొని దిల్ డిసైడ్ అమ్మా వాట్ దిల్ డూ ఫర్ దిస్ థింగ్. సి దిస్ ఇస్ యంగ్స్టర్స్కి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్. యూ వాంట్ హ్యావ్ అ గుడ్ వైబ్ ఇన్ ద థియేటర్ అంటే గో, యుల్ హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్. సార్ మీరు ఫస్ట్ నుంచి అందుబాటు ధరలోనే ఆడియన్స్కి టికెట్ రేట్ అనేది ఉండాలి అనేది ఫస్ట్ నుంచి మీరు అదే థాట్లో ఉంటారు సార్. ఆల్వేస్. ఇప్పుడున్న జరుగుతున్న సినారియోకి కూడా మళ్ళీ మనం దాన్ని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందంటారు. సి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఒక థియేటర్ ఉండే రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఎవ్రీవన్ ఇస్ ఇన్ దట్ ఫ్లక్స్. వీ డోంట్ గెట్ ఎనీ డిస్కౌంట్స్. ఇది మాకు సబ్సిడీలు ఉండవు, పవర్ సబ్సిడీ ఉండదు, ట్యాక్స్ సబ్సిడీ ఉండదు. థియేటర్ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కదా. నౌ హౌ విల్ హీ సర్వైవ్? ఇన్ ద లాస్ట్ 10 or 15 years 6,000 థియేటర్స్ మూసేశారంటాం ఇండియాలో, సింగిల్ స్క్రీన్స్. లక్కీలీ మల్టీప్లెక్సెస్ కొన్ని వచ్చినాయి, కొంచెం సర్వైవ్ అవుతున్నాయి. కానీ దిస్ ప్రాబ్లమ్ ఇస్ గోయింగ్ టు బీ దేర్. వై గో వాచ్ ఇన్ యువర్ ఓన్ ఓటీటీ, వాచ్ ఇన్ శాటిలైట్ అంటున్నారు. దేర్ ఇస్ నో ఒక్క క్లియర్ ఆన్సర్ అనేది ఏమి ఉండదు. పెద్ద సినిమాల వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టినాక వాళ్ళకి మాకు ఇంత తక్కువ రేట్ అయితే మాకు ఎప్పుడు వర్కౌట్ అవుతుందని వాళ్ళ ఫీలింగ్.
we want to make like this. Andukane I think now I think all the multiplexes ఏదో Tuesdays you have lesser rates, they are doing all these things, different people will try. మనం గవర్నమెంట్ని ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ అడుగుతున్నాం, దట్ దే షుడ్ గివ్. ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ ఇచ్చేస్తే ఇట్ బికమ్స్, అంటే అప్పుడు ఆడియన్స్ మైండ్లో ఇదేదో తక్కువ రేట్ చేశాడనే ఫీలింగ్ ఉండకుండా ద ప్రైజింగ్ స్ట్రాటజీ విల్ బీ మచ్ మోర్ ఈజియర్ టు ఎగ్జిక్యూట్. ఇఫ్ ద గవర్నమెంట్ సెస్ యూ ఫిక్స్ అన్ అప్పర్ లిమిట్ ఆఫ్ సే 200, 250 వాట్ ఎవర్, బట్ కీప్ ద లోవర్ లిమిట్ టు మై విష్. If I want to do free, I'll do free. If I want to do 10%, 20%, then that's a better option, is my personal feeling. సురేష్ బాబు గారు, సార్ సురేష్ ప్రొడక్షన్స్లో సినిమా అంటే ఫ్యామిలీ డ్రామా కానీ కంప్లీట్గా కుటుంబ సమేతంగా, గతంలో చూసుకుంటే కుటుంబ సమేతంగా ఇంటిళ్ళపాతి చూసే సినిమా గతంలో పోల్చుకుంటే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఈ సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారు, అసలు సురేష్ బాబు గారు ఈ సినిమా తీసుకున్నారంటేనే ఫస్ట్ సర్ప్రైజ్. ఎలా యాక్సెప్ట్, ఎలా మీకు ఎలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా? తర్వాత ఇది సురేష్ ప్రొడక్షన్లో తీసుకున్నారా, స్పిరిట్ మీడియా తీసుకున్నారా? స్పిరిట్ మీడియా వాళ్ళు తీసుకున్నారు. నందు సెట్ సార్ నాకు సురేష్ ప్రొడక్షన్స్ కావాలి సార్ అని అడిగారు. అంటే సార్ ఫస్ట్ ఫిల్మ్ కి నా బ్యానర్ పక్కన ఎస్పీ ఉంటే నాకు లైఫ్ లాంగ్ అండ్ ఐ డోంట్, ఇప్పుడు దానికి అది ఆ బ్రాండ్కి వాల్యూ, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ దట్. సి దే వాంటెడ్ ఇట్, వాట్ విల్ ఐ లూజ్? దే ఆర్ హ్యాపీ ఇఫ్ దే గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ఇష్యూ ఎంత మనం ఏదో ఎవ్రీథింగ్ ఇస్. నందు సార్, నందు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చిందంట, ఆ సినిమా కమిట్ అయిపోయామని అంటున్నారు. ఫోన్ వచ్చిన మాట వాస్తవం సార్, కమిట్ ఇంకా అవ్వలేదు సార్. పక్కనేనా సాధనా? ఈసారి ఎప్పుడైనా నేను కమిట్ చేస్తాను సార్కి ఫర్ ఎవర్ సార్. ఇక్కడ నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదు అనడానికి లేదు, నాకు రామానాయుడు అనేది ఇంకా నా ఇల్లుగా మారిపోయింది. గత 2 నెలలుగా ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలకి తప్ప ఇంటికి వెళ్ళి రావడం తప్ప నాకు రామానాయుడే నా ఇల్లు అయిపోయింది, స్టూడియోస్. బట్ ట్రైలర్ లాంచ్ అయినా నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఒక 5-6 గంటల్లోపే ఒక ఫోన్ వచ్చింది ఒక సంస్థ నుంచి, కానీ ఇంకా కమిట్మెంట్ ఏం లేదు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా అంటే ఈ మనం ఒక పర్టికులర్ కమ్యూనిటీస్ని ఫిగర్ అవుట్ చేసి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొందరి మనోభావాలు దెబ్బతింటుంటాయి. లాస్ట్ టైం అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు కూడా జరిగింది, మళ్ళీ మీరు సిద్ధార్థ రెడ్డి అంటున్నారు. సో అస్సలు ఎవ్వరి మనోభావాలు దెబ్బతినేటువంటిగా ఎటువంటిది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా దీన్ని వాళ్ళు ఓనప్ చేసుకుని అందరూ కూడా దాన్ని ఒక పై స్థాయిలో చూసేలాగే ఉంటుంది కాంటెంట్. సినిమా ఎండ్ అయ్యే టైంకి ఇంకో వైపులో ఎండ్ అవుతుంది. మీరు టీజర్, మా ప్రమోషన్స్ కూడా చూస్తే టీజర్ వదిలిన విధానానికి ట్రైలర్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ట్రైలర్కి ఈ సాంగ్కి చూస్తే చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. అదేంటి అంత సైక్గా వదిలిన ట్రైలర్కి ఇలాంటి ఒక లవ్లీ సాంగ్ ఏంటని. దట్స్ ద ఆర్క్ ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం సార్. సో ఫైనల్లీ బయటికి వచ్చేటప్పుడు అందరూ మనస్ఫూర్తిగా మంచి స్మైల్తో బయటికి వస్తారు. ఎటువంటి మనోభావాలు అయితే దెబ్బతినో, ప్రామిస్. సార్ సురేష్ బాబు గారు, యాక్చువల్గా అంటే ఇప్పుడు రెగ్యులర్గా కొంతమంది ప్రొడ్యూసర్స్ సరిగా చేయట్లేదని ఒక ఆర్గనైజేషన్ సపరేట్ పెట్టుకొని కూడా సినిమాలు చేస్తూ, అంటే అనవసరంగా బడ్జెట్స్ పెంచుకుంటూ సినిమాని మళ్ళీ టికెట్ రేట్ పెంచి, అంటే సినిమాకి రావాలనుకున్న ఆడియన్స్ని దూరం చేస్తున్నారనే ఒక ఇది కూడా ఉంది సార్. దానివల్లే ఇప్పుడు రీసెంట్గా ఒక అతన్ని అరెస్ట్ చేయడం పైరసీ మీద ఇదంతా చేసి, అంటే అతన్ని కూడా హీరో చేసే అంత థాట్ ప్రాసెస్కి ఆడియన్స్ని జనాలను తీసుకెళ్ళారు సార్. అంటే ఒక ఇండస్ట్రీ మీద లక్షలాది మంది బతుకుతున్నప్పుడు ఇలా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది ఈ మధ్య ఎక్కువైంది సార్. అంటే ఒక ఇన్ని సంవత్సరాల నుంచి, ఒక 50 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న ఆర్గనైజర్గా, అంటే ఒక ప్రొడక్షన్ ఇదిగా మీరు ఈ పరిణామాల గురించి ఏం చెప్తారు సార్? అంటే నెక్స్ట్ జనరేషన్ కానీ ఇండస్ట్రీ మనుగడ అనేది కొనసాగాలంటే. అంటే సి I don't know whether I'm saying the right thing or not. ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఆర్ పర్మనెంట్. నా చిన్నప్పుడే ఇండిసిప్లిన్ ఎక్కువైపోయింది, ఆర్టిస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది we used to hear. It's not that it's new. The people who are relatively disciplined, people who are creatively better will stay longer in the industry. People who are indisciplined, inefficient, and who are not creative enough will not stay long in the industry. అఖండ సినిమా సడన్గా రిలీజ్ రేపు అనగా ఈరోజు ఆగిపోవడానికి మెయిన్ కారణం 14 Reels సంస్థ వారే.
అప్పుడెప్పుడో ఇది ఆగడు సినిమా అప్పుడు ఈ 14 రీల్స్ యూరోస్ వారికి 28 crores ఏమో సంథింగ్ రౌండ్ ఫిగర్ అంత అమౌంట్ ఇవ్వాలి. సో అది పే చేయలేదు. సో అది ఇప్పటి వరకు పే చేయకపోవడంతో ఏదైనా సినిమా రిలీజ్కి ముందు కోర్టులో కేసేస్తేనే ఆ డబ్బులు వస్తాయి అని వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. సో కరెక్ట్గా అఖండ సినిమా రేపు రిలీజ్ అనగా ఇవాళ కేసేసి రిలీజ్ ఆపమని బెంగళూరు హైకోర్టులో నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు హైకోర్టులో నుంచి స్టే వచ్చేసిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. అండ్ ఇప్పుడు హీరో చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు ముందే ప్రీమియర్స్ చూద్దామని, వాళ్ళందరికీ డిసప్పాయింటే. దాని తర్వాత ఈ నెక్స్ట్ డే చాలా సినిమాలు ఇలా ముందు రోజు ఆగిపోయాయి. ఇంతకుముందు క్రాక్ సినిమాకి, డమరుకం సినిమాకి కూడా ఇలాగే జరిగాయి. కానీ అప్పటికప్పుడు ఏదో ఒకటి వాళ్ళు షార్ట్ అవుట్ చేసుకొని దాని తర్వాత వెంటనే రిలీజ్ చేసి ఆ సినిమాలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఇది మొత్తానికి ఇలా ఆగిపోతుందని ఎవరు అనుకోలేదు. మధ్యలో సురేష్ ప్రొడక్షన్స్ గారు ఎందుకు వచ్చారనంటే, సో ఆయన చాలా ఇష్యూస్ని సినిమా ఇండస్ట్రీలో చాలా ఇష్యూస్ని ఇప్పటి వరకు షార్ట్అవుట్ చేశారు. సో దీన్ని కూడా షార్ట్అవుట్ చేస్తారేమో అని చెప్పేసి మీడియా వాళ్ళు అడగడం జరిగింది. సో ఆయన అది వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూ, సో మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చాలా కూల్గా చెప్పాడు. మొత్తానికైతే అఖండ 2 రిలీజ్ డేట్ నెక్స్ట్ వీక్ ఈ December 5th బదులు December 12th రిలీజ్ చేయొచ్చు. సో December 12th రిలీజ్ చేస్తే కనుక ఆ టైంలో ఉన్న చిన్న సినిమాలు మౌగ్లీ కానీ, ఇప్పుడు ఈ సినిమా కానీ వేరే డేట్ షిఫ్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే పెద్ద సినిమాతో పోటీ అంటే కొంచెం కష్టమే కదా. అందుకని చెప్పేసి అందరూ పెద్ద సినిమా చూద్దామని చాలా మంది అని అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఒక మౌగ్లీ సుమా కనకాల సుమ గారి కొడుకు. ఈ సినిమా తను ఎప్పటి నుంచో కష్టపడి తీస్తున్న సినిమా. సో ఈ 2 సినిమాలకి ఖచ్చితంగా అఖండ గనక నెక్స్ట్ వీక్ 12th రిలీజ్ అయ్యేటట్లయితే ఖచ్చితంగా ఈ 2 సినిమాలకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అది మాత్రం 200% పక్కా. అది చూపించకూడదు అని అంటే ఈ 2 సినిమాలకి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. లేదు అని అంటే మ్యాక్సిమం అఖండ 2 December 12th రిలీజ్ చేస్తున్నాము అని అంటే ఇంకా ఈ 2 సినిమాలు దాని తర్వాత వచ్చే వీక్ అంటే ఏం సినిమాలు లేవు క్రిస్మస్కి. ఈ ఇయర్ క్రిస్మస్కి అదేంటో ఏ సినిమాలో లేవు, ఏ సినిమాలు పోటీలో కూడా లేవు. సో ఈ ఇయర్ క్రిస్మస్కి అఖండ 2 మేబీ క్రిస్మస్కే రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి, దీనికి తోడు సోషల్ మీడియాలో ఎవరో నా ఫ్యాన్స్ 4 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చినట్టు అంటే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఇన్స్పిరేషన్ గా ఆ చెక్కు ఈ చెక్కు ఇచ్చి ఆ 14 రీల్స్ సంస్థ డ్యూస్ అన్ని క్లియర్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.